హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్. ఈరోజు డేట్ 29th ఆగస్ట్ ఫ్రైడే, రేపు 30 ఆగస్ట్, రేపు సాటర్డే, రేపు ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ ఆప్షన్ ఉన్న వెహికల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం ఒక 70, 80, 81 దాకా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయంట. రేపు ఆప్షన్లో మొత్తం 120 వెహికల్స్ అయితే ఉన్నాయంట. ప్రైజెస్ అనేవి మీ ఒక ఆప్షన్ టైంలో చెప్తారు. మన వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు, అన్న ప్రైజెస్ కూడా చెప్పండి అని చెప్పేసి. ప్రైజెస్ రేపు రివీల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ బట్టి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఒక్కొక్క వెహికల్ దగ్గరికి వచ్చి అనౌన్స్ చేస్తారు. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్. గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. మన వాళ్ళైతే లొకేషన్ అడుగుతున్నారు, కానీ నేను సేమ్ ఇప్పుడు వీడియో కింద చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లింక్. సో మేబీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుండొచ్చు. సో మీకు ఫస్ట్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ చూపిస్తే, దాని తర్వాత మన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లాస్ట్ వీక్ నేను చెప్పిన కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేసి కొందరు క్వశ్చన్స్ అడిగారు. వాటికి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఇవన్నీ ఇదిగోండి, ఒక 3 ఈవీలు ఉన్నాయి. దాని తర్వాత ఇవన్నీ ఈవీలే అనుకుంటా మ్యాక్సిమం. ఇవన్నీ ఈవీలు ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ప్రైస్ అనేవి ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఆ బైక్ మోడల్ తెలియదు, నాకు డీటెయిల్స్ తెలియదు, ప్రైస్ అనేది తెలియదు. సో ఇగో చలాన్లు కూడా ఉన్నాయి. ఏతర్ కూడా ఉంది, ఎవరికైనా కావాలనుకుంటే 450X ఇది కూడా ఉంది. ఇక్కడ మ్యాస్ట్రో ఫస్ట్ ఈ లైన్లో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ యాక్టివాలు ఉన్నాయి. సో యాక్టివాలు అయితే మీకు రెగ్యులర్గా దొరుకుతాయి. ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది, మీకు తెలిసిందే. యాక్టివా 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 ప్రైజెస్ డీటెయిల్స్ రేపు మీకు బుక్లెట్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ బుక్లెట్లో డీటెయిల్స్ అనేవి ఉంటాయి. నాకు కూడా ఇప్పుడు డీటెయిల్స్ అనేవి ఏవీ తెలీదు. సో మీకు ఏమేమి వెహికల్స్ ఉంటాయి రేపు ఆప్షన్లో అని చెప్పడానికి మాత్రం వీడియో చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కోసం, మీకు కావాల్సిన వెహికల్స్ ఉన్నాయా లేదా చూసుకుంటారని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బర్గమాన్, ఓలా కూడా వచ్చింది చూడండి. ఎవరికైనా కావాలంటే ఓలా, హోండా, యాక్టివా TR1లు. రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ఒకసారి మీటర్ రీడింగ్ చూద్దాం, ఎంత తిరిగిందో చూడండి మీరే. ఇది కూడా TR1డే. మీటర్ రీడింగ్ చూడండి, ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా TR1డే. TR1లు కొంచెం తక్కువకి వస్తుంది, కాకపోతే పేపర్ వర్క్ రిస్క్ ఉంటుంది. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మన వాళ్ళు కామెంట్స్ చేసిరు, ఆ కామెంట్స్ చదివి మీకే చూపించి వాళ్ళు అడిగిన డౌట్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఓలా కూడా ఉంది. ఓలా ఇది రీసెంట్ మోడల్లానే ఉంది. దీనికి కీ పెట్టాలి కదా, మర్చిపోయినాం. ఇది వచ్చేసి ఏంది, స్టోమ్. ఇంకా యాక్టివా ఇవి వచ్చేసి యమహా రేజర్, ఎంటార్క్ ఒకటైతే ఉంది. ఇంకా వచ్చే ఉన్నాయంట. జూపిటర్స్ ఉన్నాయి. సో ప్రైజెస్ అనేవి చెప్పలేము అన్న. యావరేజ్ ప్రైస్ చెప్పాలన్నా కానీ నేను చెప్తున్నాను, ఒక 45,000 నుంచి స్టార్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ 2022, 2023, 2020 పైనే ఉంటాయి అన్ని వెహికల్స్ అనేవి. ఎక్సెల్స్ కూడా ఉన్నాయి, 3 ఎక్సెల్స్ లాస్ట్ టైం కూడా చూపించిన, ఇవి అలానే ఉన్నాయి. ఇవి కూడా ఫ్యాసినో ఉంది, NS 125, పల్సర్ 150, TR1D 125, NS 125 TR1D. రిజిస్ట్రేషన్ కాలేదు, మీటర్ రీడింగ్ కనిపించదు కదా. ఇదేంది, ఇది 200, NS 200 రెడ్ కలర్ది, కొత్త దానిలానే ఉంది. ఇది మోడల్ లేదు, దాని డీటెయిల్స్ ఏం లేవు. TR1 అనుకుంటా, డీటెయిల్స్ అయితే ఏం లేవు. అది ఉంది చూడండి. ఇక్కడ గ్లామర్, హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్. ఇవి కూడా రీసెంట్ మోడల్ స్ప్లెండర్సే ఉన్నట్టున్నాయి. ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను, మీకు కనిపిస్తుందా మీటర్ రీడింగ్? ఇవన్నీ చూసుకోవచ్చు. అన్నీ స్టార్ట్ అయితే చేయరు వెహికల్స్, యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. కస్టమర్స్ నుంచి గుంజుకొచ్చిన వెహికల్స్, అంటే వాళ్ళు EMI కట్టకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పుడు ఆప్షన్ చేస్తారు అవి. సో మ్యాక్సిమం రన్నింగ్ వెహికల్సే ఉంటాయి. సో కాకపోతే మనం చూసుకోవాలి, ఇంకా బండి మోడల్ బట్టి, కండిషన్ బట్టి చూసుకోవాలి. జిక్సర్ కూడా ఉంది ఒకటి. ఇదేంది, ఇది సుజుకి. ఇంకా ఇదేంది, రైడర్ స్పోర్ట్స్, NS 125, ఇది జిక్సరు. సో ఇవైతే ఈ ఆప్షన్లు ఉన్నాయి. సో ఇప్పుడు మన వాళ్ళు అడిగిన కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను, మీకు కూడా చూపిస్తాను. సో ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్. ఎంట్రీ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 10,120 కట్టాలి, 10,120. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళనే లోపలికి వెళ్ళేస్తారు. 10,120 క్యాష్ తెచ్చుకోండి. 120 సర్వీస్ ఛార్జ్. ఒకవేళ మీరు వచ్చిరు
సపోజ్ ఈ ఓలా కోసం వచ్చిర్రు, ఒక 40,000 50,000 మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చిర్రు, కాకపోతే ఇక్కడ 80,000కి వెళ్ళింది. సో మీరు కొనలేదు కాబట్టి మీకు అక్కడ కౌంటర్ ఉంటుంది, చూపిస్తాను. అక్కడ కౌంటర్ ఉంటుంది, ఆ గేట్ కనిపిస్తుంది కదా, గేట్ దగ్గరనే కౌంటర్. ఆ కౌంటర్ దగ్గర మీకు ఒక బుక్లెట్ ఇస్తారు, పేమెంట్ చేసినట్టు రిసిప్ట్ ఇస్తారు. అది అయితే అస్సలు పోగొట్టకండి. పేమెంట్ రిసిప్ట్ ఖచ్చితంగా ఉండాలి. పేమెంట్ రిసిప్ట్, ఆ బుక్ రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు మీ 10,000 మీకు అప్పుడే రిఫండ్ ఇస్తారు. కొనని వాళ్ళకు అందరికీ స్పాట్లో రిఫండ్, ఆన్లైన్ పేమెంట్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో అందుకే క్యాష్ క్యారీ చేయండి. కొన్నారనుకోండి, దాని తర్వాత వేరే ప్రాసెస్ ఉంటుంది. కొన్న తర్వాత మీకు 2 or 3 days టైం ఇచ్చి ఫుల్ పేమెంట్ చేయగానే వెహికల్ తీసుకోవాలి మనం. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అయితే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మిస్ చేస్తే నేను మన వాళ్ళు అడిగిన డౌట్స్కి అయితే కొన్ని కామెంట్ చేసేగోను, కామెంట్స్ పెట్టిరు. బ్రో టెస్ట్ డ్రైవ్ తీసుకోవచ్చా? టెస్ట్ డ్రైవ్ అయితే ఇయర్ బ్రో, యాజ్ ఇట్ ఈస్ కండిషన్ ఎలా ఉందో వెహికల్ అలా ఇచ్చేస్తారు బ్రో. ఇప్పుడు నార్మల్ టైంలో వెళ్ళొచ్చా? యా, గుడ్ క్వశ్చన్ బ్రో. నార్మల్ టైంలో కూడా వెళ్ళొచ్చు. సండే ఒక్కరోజే హాలిడే ఉంటుంది. ఆప్షన్ డే కాకపోయినా మీరు నార్మల్ డే కూడా వచ్చి విజిట్ చేసి వెహికల్ చెక్ చేసుకొని ఇక్కడనే ఆఫీస్ ఉంటుంది. మీకు లాస్ట్ టైం కూడా చూపించాను. ఇక్కడ షెడ్ కనిపిస్తుంది చూసిరా, ఇగో ఇది ఆఫీసు. అక్కడ వాళ్ళు చెప్తే మేము బైక్ తీసుకోవడానికి వచ్చామని చెప్తే పంపిస్తారు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చి మీకు చూపిస్తారు. సో ఆగో వాళ్ళు వచ్చి చూసిరా, అక్కడ నుంచి వెళ్తే అది ఆఫీసు. నార్మల్ డేస్లో కూడా రావచ్చు, ఎక్సెప్ట్ సండే. ఆప్షన్ డే అయితే మీరు ఖచ్చితంగా 10,120 కట్టి రావాలి. నార్మల్ డేస్లో అయితే 10,120 కట్టకుండా కూడా రావచ్చు. అంటే మండే టు ఫ్రైడే నార్మల్గా కూడా రావచ్చు. బ్రో ఇఫ్ మనం కొంటే వితౌట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? అలా చేసుకోలేం బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓనర్ ఎప్పుడైనా మీ బండి చూసిండనుకో వాడు తీసుకెళ్ళిపోతాడు, లేదంటే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. నా బండి పోయిందని చెప్పి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అలా పాత ఓనర్ పేరు మీద మీరు బండి తిప్పుకోవద్దు. ఇప్పుడు ఓనర్ ఏమన్నా గొడవకు వస్తాడా? ఓనర్ గొడవకి రాడు బ్రో. ఎందుకంటే మీకు వీళ్ళు అమ్మినట్టు ఎన్ఓసి ఇస్తారు, మీ దగ్గర పేమెంట్ చేసినట్టు రిసిప్ట్స్ ఉంటాయి. సో మీకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఇక మీరే చేయించుకోవాలి ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది, అదొకటి రిస్క్ ఉంటుంది అంతే. ఇంకా వాళ్ళు 50K చెప్తే మనం 25K ఆఫర్ ఇస్తారా? మనం చెప్పొచ్చు బ్రో, వాళ్ళు 50K చెప్పారు, కాకపోతే మీరు అన్నట్టు 25K అయితే రాదు. అంటే వాళ్ళు 50K చెప్తే 40Kకి రావచ్చు. అటు ఇటుగా ఒక 10,000 5,000 డిఫరెన్స్ ఉంటుంది, కానీ మరీ హాఫ్ రేట్ అయితే ఉండదు. నెగోషియేషన్స్ కూడా ఉంటాయి, చేసుకోవచ్చు. మీరు ఈ గ్లామర్ చెక్ చేసుకున్నారు, మీకు వాళ్ళు 50,000 చెప్పారు, లేదు మేము 40,000 ఇస్తాం, 35,000 ఇస్తాం, లేదంటే వాళ్ళ ఆఫర్ చెప్తారు, లేదండి మా కంపెనీ ఆఫర్ 48,000 లాస్ట్ ఉంది, తీసుకోండి లేకపోతే లేదని చెప్పేస్తారు వాళ్ళు క్లియర్గా. ఇంకా ఆఫ్ ద ఆప్షన్ వెహికల్ తీసుకోవచ్చా? యా తీసుకోవచ్చు. మండే టు ఫ్రైడే ఎప్పుడైనా వచ్చి వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఏం చెక్ చేసుకొని ఇవ్వరు బ్రో, యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకోవాలి. యా రైట్ బ్రో, అలానే తీసుకోవాలి. ఇంకో బ్రో బాగా పెట్టిండు, మనకు ఆర్టీఏ ఫామ్స్ డీటెయిల్స్, టీఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి అని చెప్పేసి అడిగిండు. వీళ్ళు మనం కొన్న తర్వాత మనకు షోరూమ్ నుంచి టీఆర్ సెట్ లేదంటే షోరూమ్ డీటెయిల్స్ ఇస్తారు. షోరూమ్కి అంటే మనం వస్తున్నామని ఇన్ఫామ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం షోరూంలో ఆ బండి టీఆర్ బండి అయితే టీఆర్ సెట్ డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు. మనకు ఓనర్ ఆధార్ కార్డు కూడా ఇస్తారు, ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఓనర్తో కూడా మాట్లాడుకొని చేయించుకోవచ్చు. ఇలా మీ బండి కొనుక్కున్నామని చెప్పేసి ఎంతో అంత కొంత ఆయనకు ఇస్తే ఒక 5,000 అట్లా 10,000 కొందరు డిమాండ్ చేస్తారు, కొందరేమో రారు. సో మన లక్, ఇంకా ఒకవేళ అతను వస్తే అతని పేరు మీదకి చేయించి మళ్ళీ మన పేరు మీదకి చేయించుకోవాలి. టీఆర్ బండ్లు ఆర్టీఏ ఫామ్స్ కూడా అంతే, మనకు డీటెయిల్స్ ఇస్తారు. కస్టమర్ అంటే ఈ ఓనర్ని రిక్వెస్ట్ చేసుకోవాలి, రాడు అంటే ఇక మనం ఆర్టీఏ ఫామ్స్ త్రూ వెళ్ళాలి. అది కూడా 1-2 months టైం పడుతుంది. ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇందాక చూసిన కామెంట్ ఒకటైతే, అన్న వాట్సాప్లో మీరు లిస్ట్ పెడతారు కానీ ప్రైస్ లేదని కామెంట్ చేస్తారు. వాళ్ళు ఓన్లీ లిస్టే ఇస్తారు, ప్రైస్ అనేది ఆప్షన్ టైంకి వచ్చినప్పుడు చెప్తారు. ఎందుకంటే ఏ వెహికల్ ఎంత ప్రైస్ ఉంటుందో వాళ్ళు వచ్చిన తర్వాతనే అఫీషియల్గా ఇక్కడ లైవ్ ఆప్షన్ టైంలోనే చెప్తారు. సాటర్డే మార్నింగ్ 10:30-11కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. 12-12:30కి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. క్రౌడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అన్న లొకేషన్ లింక్ పెట్టు, డిస్క్రిప్షన్లో ఉంది బ్రో లొకేషన్ లింక్. ప్రైజెస్ అనేవి రేపు ఆప్షన్ టైంలో తెలుస్తుంది. బ్రో ఆంధ్ర వాళ్ళకు వర్కౌట్ అవుతుందా? గుడ్ క్వశ్చన్ బ్రో. ఆంధ్ర వాళ్ళకు
అంటే కొన్న తర్వాత మీరు ఎట్లైనా ఇక లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీకు లోకల్ ఐడి ప్రూఫ్ ఉండాలి కాబట్టి సో మీకే అర్థమై ఉండొచ్చు. లోకల్ ఐడి ప్రూఫ్ ఉంటే చేసుకోవచ్చు, లోకల్ ఐడి ప్రూఫ్ లేకపోతే కష్టము. సో ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ కాదు. మన హైదరాబాద్ మీ దగ్గర ఆధార్ కార్డు ఇక్కడ లోకల్ ఉన్నట్టు ఏమన్నా ఉంటే చేయించుకోవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఉన్నా కూడా చేయించుకోవచ్చు. 10K రిఫండ్ ఇస్తారా? ఒకవేళ మీరు కొనకపోతే రిఫండ్ ఇస్తారు బ్రో. ఇంకేమన్నా యాక్చువల్గా నేను ఈసారి ఖచ్చితంగా రేపు ఇవి 120 వెహికల్స్ ఉన్నాయంట. రేపు ఆప్షన్ అయిపోతుంది. సాటర్డే ఆప్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి నేను వీడియోస్ చేసుకొని సండే నెక్స్ట్ వీక్ మొత్తం నేను మీకు బైక్స్ వీడియోసే పెడతా. అంటే యావరేజ్గా ఇప్పుడు గ్లామర్ ప్రైస్ ఎంత చెప్పారు వాళ్ళు, షైన్ ప్రైస్ ఎంత చెప్పారు, పల్సర్ NS 125 వీటి ప్రైజెస్ ఎంత చెప్పారు, యాక్టివాల ప్రైజెస్ ఎంత చెప్పారో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రైస్ ఉంటుంది కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియోస్ చేస్తాను. ఇక్కడ నుంచి ఈ యాక్టివాల మొత్తం ఒక వీడియో వస్తుంది, ఈ బైక్స్ మొత్తం ఒక వీడియో, 2 వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాయి. ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత రేపు నేను కూడా వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు ప్రైజెస్ నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని అంటే వాళ్ళు చెప్తారు, ఇప్పుడు ఇది ఉందనుకోండి విస్టోమ్ 2022 మోడల్ మా ఆఫర్ 60,000 అని చెప్తారు వాళ్ళ ఎస్టిమేషన్. అంటే 60 ఉండదు, 50 కూడా ఇవ్వచ్చు, 45 కూడా వచ్చు, 55 కూడా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రైస్ నేను మీకు నోట్ చేసుకొని మీకు చెప్తాను. నెక్స్ట్ డేటు ఎప్పుడు ఆప్షన్ది ఎవ్రీ సాటర్డే జరుగుతుంది బ్రో ఆప్షన్ డేట్. అలా ఏముండదు, ఎవ్రీ సాటర్డే ఉంటుంది. బుర్గుమ్యాన్ షోమి బ్రో, బుర్గుమ్యాన్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ అయితే వాళ్ళ ఆఫర్ లేకపోతే అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇప్పుడు సీజ్ చేసిన బండ్లే కదా, మనం అడిగిన రేట్కి ఇస్తారు అని మీకు ఆ థాట్ ఉంటుందేమో. మామూలు ఎవరికైనా అంతే కదా, సీజ్ చేసినాయి సెకండ్స్ కాబట్టి మనం అడిగిన రేట్లు ఇస్తారు, తక్కువకి వస్తాయి అనుకుంటాం. కానీ అలా ఏముండదు, వాళ్ళ మార్జిన్ చూసుకొనే సేల్ చేస్తారు. వాళ్ళకి లాస్ లేకుండా వాళ్ళ మార్జిన్ చూసుకొనే సేల్ చేస్తారు. సో ఇవైతే ఈ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వచ్చే ఉన్నాయంట, అక్కడ ఉన్నాయి. కాకపోతే ఏవి వస్తే కన్ఫామ్గా తెలియదు, మళ్ళీ తెలియకుండా మీకు చెప్పడం కన్నా. సో ఇక్కడ ఉన్నాయి, కవర్ చేసినాం. ఇక్కడైతే 80 దాకా ఉన్నాయి. సో అక్కడ ఒక 10-15 ఉన్నాయి వెహికల్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మంచిగా ఒక బ్రో అయితే మంచిగా పాయింట్ టు పాయింట్ అన్నీ కామెంట్ చేసిండు, అవైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవైతే రావు, ఇవి L&T ఫైనాన్స్ వాళ్ళవి. పార్కింగ్ కోసం ఇక్కడ పెట్టుకోరు, అంటే L&T ఫైనాన్స్కి ప్లేస్ లేక ఇక్కడ పార్కింగ్ చేసుకోరు. వీళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు పర్ డే ఇంత బైక్ అని చెప్పేసి. ఇక్కడ ఉన్నాయి కదా ఈ 2 లైన్స్, ఈ 2 లైన్స్లో ఉన్నాయి వస్తాయి రేపు. ఇక్కడ ప్లాటినము, షైన్, టీవీఎస్, జూపిటర్, హోండా యాక్టివా, ఇక్కడ కూడా యాక్టివాలు ఉన్నాయి చూడండి. ఈ 2 లైన్స్ అయితే వస్తాయని చెప్పారు. ఈ 2 లైన్స్ ఖచ్చితంగా ఉంటాయంట కన్ఫామ్గా. సో వీడియోని అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.